నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం తేజస్విని నందమూరి తేజస్విని ప్రొడ్యూసర్గా నిర్మిస్తున్నటువంటి చిత్రం అఖండ పార్ట్ 2 ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ చిత్రం దాదాపు 500 కోట్ల బడ్జెట్ తోటి నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మనం ప్రధానంగా చూడొచ్చు నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో ఒక దేవి ఉపాసకుడిగా కూడా కనిపిస్తున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ఒక సనాతన ధర్మం కోసం నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ దేవాలయ భూములను కాపాడటంతో పాటు ఒక సనాతన ధర్మ ధారిగాను, ఒక సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగాను, ఒక సనాతన ధర్మం కోసం పోరాడే వ్యక్తిగానే ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలయ్య నటనను చూసి చాలా మంది ఆశ్చర్యపోతారని అయితే చాలా మంది చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ 4 హిట్స్ ఇచ్చినట్టు బాలయ్య ఇది 5వ హిట్ను అందుకునేందుకు ఆయన తహతహలాడుతున్నారని చెప్పవచ్చు. నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం తేజస్విని నందమూరి తేజస్విని ప్రొడ్యూసర్గా నిర్మిస్తున్నటువంటి చిత్రం అఖండ పార్ట్ 2 ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ చిత్రం దాదాపు 500 కోట్ల బడ్జెట్ తోటి నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మనం ప్రధానంగా చూడొచ్చు నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో ఒక దేవి ఉపాసకుడిగా కూడా కనిపిస్తున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ఒక సనాతన ధర్మం కోసం నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ దేవాలయ భూములను కాపాడటంతో పాటు ఒక సనాతన ధర్మ ధారిగాను, ఒక సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగాను, ఒక సనాతన ధర్మం కోసం పోరాడే వ్యక్తిగానే ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలయ్య నటనను చూసి చాలా మంది ఆశ్చర్యపోతారని అయితే చాలా మంది చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ 4 హిట్స్ ఇచ్చినట్టు బాలయ్య ఇది 5వ హిట్ను అందుకునేందుకు ఆయన తహతహలాడుతున్నారని చెప్పవచ్చు.